నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. కిలారు శ్రీరాములు కాలనీలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పేదలు ఆర్థిక బలోపేతం అవడానికి ప్రవేశపెట్టిన లోక్ కళ్యాణ్ మేళ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అవగాహన కార్యక్రమాన్ని తాడిగెరపు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పెడన ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్ కలిసి ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధులు, గుండె ఆరోగ్య సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కానూరు సెంటర్ నుంచి తాడిగడప వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రారంభ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించారని, తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అర్చన, డాక్టర్ సురేష్, డాక్టర్ భారత్, డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన విజయవాడ పట్టణంలో సుమారుగా ఇక్కడ పెనమలూరు నుంచి అటు గుడివాడ దాకా, అటు గన్నవరం నుంచి ఇటు గుంటూరు దాకా, అంటే 4 దిక్కులు కలుపుకుంటే సుమారుగా 25 లక్షల మంది జనాభా ఉంది. ఈ 25 లక్షల జనాభాలో మేము ఉదయం చాలా రోజులు కృష్ణానదికి స్విమ్మింగ్కి వెళ్తాం. నేను, ప్రభాకర్ గారు, ఇంకా 2-3 ఉదయం 4:30కి వెళ్ళిపోతాం. మేము అనుకుంటూ ఉంటాం, ఇన్ని లక్షల మందిలో తమ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ, నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ నడవటమో, ఈత ఈదటమో, లేకపోతే జిమ్ములకు వెళ్ళటమో, వాళ్ళ ఆరోగ్యం కోసం ఎంతమంది బయటకు వస్తూ ఉన్నారు అని అంటే 1% బాగా బయటకు వస్తారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి అనుకుంటే, చాలామందికి నేను అందంగా ఉంటే బాగుండు, ఫిట్గా ఉంటే బాగుండు అని మనసులో ఉంటుంది. కానీ మార్నింగ్ 4:30కో 5కో లెగవాలంటే రేపు చూసుకుందాంలే అనుకుంటాం. బరువు పెరిగినాక కూడా వెయిట్ చూసుకుంటాం, కానీ తగ్గించడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఇంట్లో అమ్మో భార్యో ఒక మంచి వంట వండగానే రేపు చూసుకుందాంలే అని చెప్పి తినివేస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాటించే విధానం. మనం ఎంత విజ్ఞానం సంపాదించుకున్నా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా, మనకి ఆరోగ్యం లేకపోతే జీవితం వ్యర్థం. అతి తక్కువ రోజుల్లో, అంటే మొన్న గడిచిన ఒక నెల రోజుల క్రితం చెన్నైలో ఒక హార్ట్ డాక్టర్ రౌండ్స్లో వెళ్తూ చనిపోయిన సంఘటన చూసాం. ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడానికే కారణం, మనకున్న అలవాట్లే కారణం. చాలా ఆరోగ్యంగా కనిపిస్తాం, ఏ సమయంలో ఏమొస్తుందో ఎవరికి తెలియదు. మరి లేకపోతే ఆ డాక్టర్ గారు చనిపోవటం ఏంటి, ఆయనకి తెలవంది ఉందా? కానీ ప్రతి ఒక్కరూ కూడా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో హెల్త్ చెకప్లు చేసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే ఆ భగవంతుడు మనకు కల్పించిన జీవితాన్ని సంపూర్ణ స్థాయిలో నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో జీవించడం కన్నా మన జీవితంలో కావాల్సింది ఏమైనా ఉందా చెప్పండి? నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో జీవించడం కన్నా మనకు కావాల్సింది ఏమైనా ఉందా? లేదు. కానీ 3 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు కూడా ఎంతోమంది తమ జీవితాలు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కేవలం మనం మితంగా ఆహారం తీసుకోకపోవటం వలన, అవసరానికి మించి ఆహారం తీసుకోవటం వలన అనేక వ్యాధులు వస్తూ ఉన్నాయి. మన దేహానికి ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం తీసుకుంటే, మన దేహానికి ఎంత వ్యాయామం అవసరమో ప్రతిరోజు కూడా తీసుకుంటే ఏ డాక్టర్తో పని లేదు, ఏ మందులతో పని లేదు. కేవలం ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ వారు పెట్టిన ముఖ్యమంత్రి గారిని చూసి చాలా నేర్చుకోవాలి. మా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసు,
ఈరోజు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. మేము ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల దాకా తిరిగేసరికి అమ్మో అయ్యో అని మేము కూడా అంటాం. కానీ ఆయన అట్లా అన్నారు. నిన్న కూడా చెప్పారు, చాలా ఆరోగ్యంగా ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది ఒబిసిటీ ఉంటాం, మీరు పైకి బాగా కనిపిస్తూ ఉన్నా కానీ మీలో హెల్త్ సరిలేని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఆయన సున్నితంగా చెప్పటం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచి నియమాలు పాటించి పూర్ణాయుస్తో ఉండి ప్రతి 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో మనం అన్ని చెకప్లు, ఈరోజు కామినేని హాస్పిటల్స్ వారు కేవలం 2,000 రూపాయలతోటి హార్ట్కు సంబంధించినవి కానీ రక్త పరీక్షలు కానీ అన్ని రకాలుగా కూడా పెట్టారని చెప్పి మా శ్రీనివాస్ ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మీ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ. మూడు ప్రసాద్ గారు తన సీక్రెట్ రివీల్ చేశారు స్విమ్మింగ్ అని. వెరీ గుడ్ సార్. ఆరోగ్యం పట్ల మాకన్నా మీకే ఎక్కువ అవగాహన ఉంది సార్. మూడోది మీ స్ఫూర్తి చంద్రబాబు నాయుడు అయితే మా స్ఫూర్తి మీరే సార్ ఫిట్నెస్ లో. ఎనివే ఇవాళ మనందరూ ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం వరల్డ్ హార్ట్ డే. వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1909లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అసలు అవసరం ఏంటంటే రోజుకి మనుషులకి గుండె జబ్బులు ఎక్కువైంది, దాంతోపాటు గుండె జబ్బుల వల్ల చనిపోయే కారణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. సో కారణాలు గుండె జబ్బులు చనిపోవడం ఎక్కువ అవుతుంది కాబట్టి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు WHO వాళ్ళు కలిసి ఒక జనానికి ఒక అవేర్నెస్ కలిగేయడం కోసం ఈ స్టార్ట్ చేశారు. అది సెప్టెంబర్ 29 అంటే రేపు. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నెవర్ మిస్ ఏ బీట్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు గుండె జబ్బులు ఒకప్పుడు 60-70 ఏళ్ళు వచ్చేది, ఇప్పుడు 40-30 ఏళ్ళలో వచ్చేస్తున్నాయి. అంటే యంగ్ పర్సన్స్ లోనే హార్ట్ అటాక్ వస్తున్నాయి. సో వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ హార్ట్ బీట్ మనం మిస్ అవుతున్నాం. సో వాళ్ళ లైఫ్ స్పాన్ మనం పొడిగించాలంటే మన గుండె జబ్బులు పట్ల అవేర్నెస్ రావాలి. సో మెయిన్ కారణాలు ఏంటి గుండె జబ్బులకి? ఒకటి షుగరు, బీపీ, స్మోకింగ్, డ్రింకింగ్. షుగర్ అనేది ఎవరికైనా రావచ్చు, మాకు రాదనేది ఏం లేదు. షుగర్ ఉన్న వాళ్ళు దాన్ని జాగ్రత్త కంట్రోల్ చేసుకుంటే మిమ్మల్ని ఏం చేయదు. షుగర్ లేని వాళ్ళు రాదనుకోవద్దండి, ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి చాలు. అట్లే బీపీ కూడా, బీపీ ఎప్పుడు రావద్దు, మాకు లేదనుకోవద్దండి, ఎప్పుడైనా సరే రావచ్చు, 3 నెలలకు ఒకసారి మరి కంపల్సరీగా చెక్ చేసుకోండి. షుగర్, బీపీ కాకుండా మూడోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్మోకింగ్ అండి. స్మోకింగ్ అన్నిటికన్నా డేంజరస్. ఒక్కసారి స్మోకింగ్ కానీ దానివల్ల హార్ట్ అటాక్ కానీ వస్తే వాళ్ళ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, చనిపోయే శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని స్మోకింగ్ వీలుంటే ఇమ్మీడియట్గా క్విట్ చేయడానికి ట్రై చేయండి. నాలుగోది డ్రింకింగ్ అనమాట. డ్రింకింగ్ వల్ల గుండె ఎఫెక్ట్, హార్ట్ అటాకే కాకుండా గుండె వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ నెక్స్ట్ టైం ఇందాక సార్ చెప్పినట్టు ఒబిసిటీ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం రావచ్చు. నాలుగోది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా రావచ్చు. అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటి? ఎక్సర్సైజ్ రోజుకి ఒక అరగంట సేపు చేస్తే చాలు. ఏదైనా కానీ, స్విమ్మింగ్ కానీ సార్ చెప్పినట్టు స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, ఏదో ఒక ఆట హాఫ్ అన్ అవర్ చేయండి చాలు. సో వీటి వల్ల మనం హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో మనం అందరం ఏంటంటే వాళ్ళ డిస్కషన్ ఏంటంటే హార్ట్ అటాక్ ముందుగానే రాకుండా ప్రివెంట్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏం చేయొచ్చు? మెడికేషన్ రెగ్యులర్గా వేసుకుంటూ డాక్టర్ని రెగ్యులర్గా కలిస్తే ముందుగా అంటే చనిపోయే రిస్క్ని మనం తగ్గించుకోవాలి. సో సర్జికల్ కేసెస్ కూడా పెరగడానికి కారణం పేషెంట్స్ ముందుగానే నివారణ పద్ధతులు పాటించకపోవడం వల్ల ఎక్కువగా వస్తున్నాయనేది మా అభిప్రాయం. యంగెస్ట్ సర్జరీ నేను చేసిన 10,000 సర్జరీలో యంగెస్ట్ మ్యాన్ ఇస్ 25 years. ఈజ్ ఎ రైల్వే డ్రైవర్. విషయం చూస్తే ఆయన ఉద్యోగరీత్యా ఎప్పుడు రెస్ట్ తీసుకున్న పరిస్థితి లేదు. ఒక పద్ధతి ప్రకారం భోజనం కానీ, పద్ధతి ప్రకారం నిద్రపోవటం కానీ ఏమీ. చాలా మంది డ్రైవర్లు ఉంటారు, అదే చెప్తాను. వాళ్ళ డ్రైవర్ ఉండేటువంటి డ్యూటీస్ కూడా అలాగే ఉంటాయండి. ఒకరోజు మార్నింగ్ 8కి వెళ్తే మరొక రోజు నైట్ 12 గంటలకు వెళ్తూ ఉన్నారు. అట్లా ఉద్యోగ రీత్యా ఎక్కువ టెన్షన్స్ ఇటు ఉండటం వల్ల కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకునే మినిమం ఒక ఐడియల్గా కూర్చొని పడుకునే మనిషి ఒక 10 సిగరెట్లు రోజుకి 10 సిగరెట్లు తాగే అంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది శాస్త్రం చెప్తా ఉంది. సో రోజుకి ఒక అరగంటైనా వ్యాయామం, ఏదో రకమైన యోగా అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, గేమ్ అవ్వచ్చు, ఏదో ఒకటి మూమెంట్ అనేది ఉంటే హార్ట్ దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అంటే జంక్ ఫుడ్ తింటూ ఇంట్లో పడుకొని మనకి ఈరోజు మనం ఇది కష్టపడాలి, ఉద్యోగం కోసం కష్టపడడం సరిపోతుందని ఆ నిరాసక్తితో ఉన్నట్టు వల్లనే ఇవి ఎక్కువగా గుండెకి ఎక్కువగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అవయవం గుండె కనుక ఆ గుండెని మనం తీసుకుంటే మిగతా అవయవాలు కూడా మంచిగా పనిచేసేటటువంటి ఇది ఉంటుంది. సార్ అన్నట్టు యంగ్స్టర్స్ లో వెరీ కామన్ గా హార్ట్ సర్జరీస్ అండ్ స్టెంటింగ్స్ లాంటివి జరుగుతున్నాయి.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్రెడీ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ యంగ్స్టర్స్లో వెరీ కామన్గా డయాబెటీస్, షుగర్, స్మోకింగ్ వెరీ కామన్గా ఉంటుంది. అండ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2019లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎవ్రీవన్ హియర్ మనందరం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కోవిడ్ తర్వాత 100%గా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్ట్రోక్, మా సొంత మదర్కి స్ట్రోక్ వచ్చింది వ్యాక్సిన్, యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత. అందరికీ వస్తుంది ఎనీ టైం. మనం జాగ్రత్తలు తీసుకోవాలి. యంగ్స్టర్స్ అనేది లేదు, ఓల్డ్ పీపుల్ అనేది లేదు. ఆఫ్టర్ కోవిడ్ సినారియో మొత్తం మారిపోయింది, మెడికల్ ప్రొఫెషన్ మొత్తం మారిపోయింది, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మారిపోయింది. వెరీ కామన్ బ్లడ్ వెజల్స్ వెరీ థిన్ అవుట్ అవుతున్నాయి, పేషెంట్స్ యొక్క హాస్పిటల్ విజిట్స్ ఎక్కువైనాయి. సో ఈ జాగ్రత్తలు 100% సార్ వాళ్ళు చెప్పినట్టు తీసుకోవాలి. 30 minutes కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. మనం 24 hours మనం ఎన్ని అవర్స్ వర్క్ చేసినా ఆ వర్క్ చేసిన అవర్స్ అంతా మెంటల్గా స్ట్రెస్గానే ఉంటాం. కంప్యూటర్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ మనం వాక్ చేస్తూ ఫోన్ చూస్తూ ఉంటాము, అది వెరీ కామన్గా నడుస్తుంది. సో అట్లీస్ట్ ఇంట్లో ఎనీ గివెన్ టైం దొరికినప్పుడు ఒక 15 to 20 minutes సైలెంట్గా కూర్చొని కామ్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ రేట్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ రెస్ట్ వస్తుంది, అండ్ మెంటల్ పీస్ వస్తుంది ఫస్ట్. అది చాలా 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 లాంగ్ రన్లో హెల్ప్ చేస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా మేనేజ్మెంట్కి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ మా సీనియర్స్, మా ప్రొఫెసర్స్ అండ్ కన్సల్టెంట్స్ అలాంగ్ విత్ ద స్టాఫ్ అండ్ ఎమ్మెల్యే గారు అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ ద్వారా చాలా అవేర్నెస్ ఇంకా ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం. మనకు నియోజకవర్గానికి హార్ట్ అయిన బోడే ప్రసాద్ గారు మా ఇక్కడికి వచ్చారు. ఆయన అదేవిధంగా మన పెడన్ ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉండటం మనకి 1+1 అయింది. ఇద్దరు ద్వారా మన సందేశాన్ని విన్నాము. ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాకింగ్ చేయాలి, అన్నీ చేయాలనేది సార్ చెప్తా ఉంటే అంతా నాకే అనుభవించుకుంటున్నాను నేను. ఎందుకంటే రోజు పొద్దున్న లేచి బయలుదేరదాం అనుకుంటాం కానీ బయలుదేరము. ఆయన మాట్లాడుతూ ఉంటే నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనుకున్నాను. కానీ దీన్ని కొంచెం నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని మళ్ళీ మానేతున్న వాకింగ్ని ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన అనుమల్ ప్రభాకర్ గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా నేను ట్రెక్కింగ్లో ఉన్నాను, హిమాలయాల్లో ఉన్నాను, అక్కడ ఉన్నానని చెప్తూ ఉంటారు. ఆయన్ని కూడా చూసి మన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సో ఎక్కువగా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దీన్ని ఒక మంచి సందేశంగా ఉపయోగించుకొని దీన్ని పాటించి మనందరం, మీరు ఇంకా యంగేజ్లో ఉన్నారు, నెక్స్ట్ స్టేజ్కి వచ్చే ముందే మేము ఇప్పుడు హార్ట్ సంబంధించిన ప్రాబ్లం రావడానికి వయసుతో సంబంధం లేదని క్లియర్గా డాక్టర్లు చెప్పారు. అదేవిధంగా మన ముఖ్య అతిథులు కూడా చెప్పారు. సో దాని అందరిని దృష్టిలో పెట్టుకుని మనం రేపటి నుంచి ముందు మనం పాటించిన తర్వాత మనం అందరికీ చెప్పి దాన్ని ముందు తీసుకెళ్దామని ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మన ద్వారా సమాజానికి మనం ఎంతో కొంత ఒక మెసేజ్ ఇద్దాము. అందరూ వాకింగ్ చేయండి, మీ గుండెలు మీరు పదిలంగా ఉంచుకోండి. ఆ తర్వాత కూడా ఇబ్బంది వస్తే మేము కామ్నేల్లో ఉన్నాము, మీ అందరికీ మేము టేక్ కేర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మునుపెన్నడూ ఏ నాయకుడు చేయని విధంగా బోడే ప్రసాదే అభివృద్ధి పనులు చేశాడని ప్రజలు చెప్పుకునే విధంగా పనిచేస్తున్నట్లు సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. పెదమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కిలారు శ్రీరాములు కాలనీలో సుమారు 35 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తవడంతో టీడీపీ నాయకులు, కాలనీ వాసుల ఆత్మీయ ఆహ్వానం, ఆనందోత్సాహాల నడుమ శాసనసభ్యులు బోడే ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఇక్కడ దాకా తీసుకొచ్చి మీరు చూపించిన ప్రేమకి నేను ఎప్పుడు కూడా మీ అందరికీ రుణపడి ఉంటా. ఈ రోజు ఏదో నేనేదో చేశాను అది కానీ అది నా బాధ్యత, మనందరి బాధ్యత. ఈరోజు ఒక మంచి రోడ్డు నేను చూస్తే ఇదేదో ఒక వెస్ట్రన్ కంట్రీలో ఒక స్ట్రీట్ లాగా ఉంటుంది. మీరు ఆ చివరికి వెళ్ళండి ఒకసారి, వెళ్ళి సాయంత్రం పూట ఒక ఫోటో తీస్తే ఇది ఎక్కడో యూరోప్ లో ఒక రోడ్డు ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయినారు. మీ అందరినీ కూడా దయవుంచి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ పక్క మార్జిన్ ఉంది, మొక్కలు పెట్టుకోవడానికి, పైపు లైన్లకి, కేబుల్స్ కి అన్నిటికీ కూడా మార్జిన్ వదిలాం. ఈ పక్క కరెంట్ స్తంభాలు ఉన్నాయి ఎలాగో, ఈ పక్కన ప్రతి ఇంటి ముందు ఒక మొక్క పెట్టుకోండి. వేసవకాలం కూడా చల్లగా ఉండాలి, మీరు పీల్చే ఆక్సిజన్ కూడా చెట్టు ఇవ్వాలి. మొక్కలేదే మనం లేము. మీరు సోలార్ పెట్టుకోండి, సబ్సిడీ వస్తుంది, బ్యాంకు లోన్ ఇస్తున్నారు. ప్రతి ఇంటికి సోలార్ పెట్టుకోండి, కరెంటు బిల్ 0. సోలార్ పెట్టేసుకుంటే సోలార్కి మళ్ళీ మనకి ₹1 కూడా కట్టకుండా ఎక్కువ ప్రొడక్షన్ వస్తే
మనకి తిరిగి 2 రూపాయల లెక్కన మనకి తిరిగి అకౌంట్లో పడుతుంది. దాదాపు సంవత్సరాల కాలం పూర్తయింది. తాడిగడప మున్సిపాలిటీలోనే సుమారుగా 35 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మనం ఏదో ఒకటి చేయాలి. ఇందాక చంటి గారు చెప్తా ఉన్నారు, నేను ఎప్పుడు కూడా నన్ను ఓట్లేసి గెలిపించినందుకు చరిత్ర సృష్టించాలి. మనం ఈ విధంగా పనిచేసిన వ్యక్తి భవిష్యత్తులో ఉండకూడదు, నాకు ముందు కూడా ఉండకూడదు. బోడే ప్రసాద్ లాగా ఏ వ్యక్తి పని చేయలేడు చెయ్యడు అని కూడా మీ నోటంట రావాలనే ఉద్దేశంతోనే నేనంతా కూడా కష్టపడతా ఉన్నాను. ఈ తాడిగడపలో ఇంకా అభివృద్ధి చేయాల్సింది కూడా ఉన్నాయి. నిమ్మల కాలనీ నుంచి మొత్తం ఈ మెయిన్ రోడ్డు కిందాక ఈ అపార్ట్మెంట్ పక్కన ఆ రోజు ఇక్కడికి ఈ రోడ్డు చూస్తానికి వచ్చినప్పుడు భరించరాని దుర్వాసన వచ్చింది. మనం ఈ డ్రైనేజీకి మొత్తం లెవెల్స్ తీసాం, పర్మిట్ చేస్తుంది. రేపు బీపీఎస్ స్కీమ్ కూడా వచ్చింది. సుమారుగా 35 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టాము అని అంటే మున్సిపాలిటీలో ఉన్న డబ్బులని దాదాపు ఖజానా ఖాళీ చేసేసాం. అంటే ఖాళీ చేయడం అంటే రోడ్లు వేసేసాం. మీరు చూసే ఉంటారు, కానూరులో ఏ మూలకైనా వెళ్ళండి, ఎక్కడో చోట ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. డ్రైనేజీలో, రోడ్లో, పోరింగ్లో వెళ్ళండి, పోరింగ్లో ఏదో ఒక మూల ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. తాడిగడపలో ఇక్కడి నుంచి క్వాలిటీ ఐస్ క్రీమ్ దాకా రోడ్డు వెడల్పు చేశాం. ముఖ్యంగా ఎన్నికల ముందు మైనార్టీ సోదరులకి యనమల కుదురు, కానూరు, తాడిగడప ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులకి పవిత్ర రంజాన్ మాసంలో బక్రీద్కి ఎక్కడో ఖాళీ స్థలంలో మనం వాళ్ళని బతిలాడుకొని అక్కడ ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తూ ఉంది. నేను గద్దె రామ్మోహన్ గారు ఆలోచన చేసి తాడిగడప క్వాలిటీ ఐస్ క్రీమ్ దాటినాక ఒక 2 ఎకరాల స్థలం వక్ఫ్ బోర్డుది శాంక్షన్ చేయించుకొని దానికి మేమే రెంట్ కడతాము అని చెప్పేసి దానికి సుమారుగా 30 లక్షల రూపాయలు తోటి మేమే సిల్టు తోలి, మెరక తోలి దాన్ని ఈద్గాగా చుట్టూత కాంపౌండ్ వాళ్ళు కూడా మరి రాబోయే 10-15 రోజుల్లో శాంక్షన్ చేయించుకుపోతా ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ కూడా అది ఒక బహుమానంగా ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 26 కోట్ల రూపాయలు గ్రామాల్లో రోడ్లకి, డ్రైన్లకి ఇస్తే దాదాపుగా మీరు కనమలూరు నుంచి చోడవరం వెళ్తే చోడవరం ఏ ఊరు ఆ విధంగా అభివృద్ధి చేశామో ఒకసారి చూడండి. గండిగుంట ఊరు వెళ్తే ఏ విధంగా అభివృద్ధి చేశామో చూడండి. చేయాల్సినవి కూడా ఉన్నాయి. గోసాల నుంచి మద్దూరు దాకా అయితే దారుణాతి దారుణంగా ఉంది. నా సత్త విధాలా నేను ప్రయత్నం చేస్తున్నా ఆర్ఎన్బి రోడ్డుకి. మొన్ననే భారీగా కోతులు పడి ప్రయాణానికి కూడా అరువు కాకపోతే నా సొంత డబ్బులతో కోతులన్నీ కూడా కుట్టించాను. ప్రజలకి ఎంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటే అంత మంచి పేరు మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. లేదు అడిగిన వాడినల్లా పార్టీ ఆఫీసులు తగలబెట్టండి, కొట్టండి, లేకపోతే రప్ప నరిగేయండి, ఇవన్నీ మా నాయకుడు చెప్పడు. మనం బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటే ఒక శాసనసభ్యుడిగానో, శాసనసభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రిగానో ఉన్నాం. మీరందరూ కూడా ప్రజా సేవకులుగా ఉండండి అని చెప్పి మాకు ఎప్పుడు పదే చెప్తా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు ఆర్థిక బలోపేతం అవడానికి ప్రవేశపెట్టిన లోక్ కళ్యాణ్ మేళా పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరెన్కి జిల్లా పరిషత్ పాఠశాల నందు డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లోక్ కళ్యాణ్ మేళ పథకం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి ఒకరు వచ్చి వ్యాపారం చేసి ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమూరు ప్రభాకర్, టీడీపీ బీసీ నాయకులు సందేపు రంగారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్పేది, ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యాపారవేత్త బయటికి వచ్చి వ్యాపారాలు చేసి ఆర్థికంగా మీ కుటుంబాలు బలోపేతం కావాలి అనేది ఆయన కోరిక. ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు, ఈరోజు బ్యాంకర్స్ ఏదైతే మీకు డ్వాక్రా లోన్లు ఇస్తూ ఉన్నారో ఆ లోన్లు కూడా ఎక్కువ శాతం రీపేమెంట్ చేయగలిగింది ఓన్లీ వన్ డ్వాక్రా గ్రూప్స్. రకరకాలుగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, బ్యాంకులను ముంచేవాళ్ళు ఉన్నారు, కానీ వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకి లోన్లు ఇస్తే 99% రికవరీ రేట్ ఉన్నది ఓన్లీ డ్వాక్రా లోన్లు. అంటే ఇది మహిళల విజయం కాదా అని చెప్పి ఒకసారి అడుగుతా ఉన్నా. పిఎం స్వానిధిలో భాగంగా కళ్యాణ్ మేళా అనేది ఈ కార్యక్రమం పేరు. ఇందాక మన వాళ్ళు చెప్పారు, మొదటిసారి రోడ్ సైడ్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 లోన్ ఇస్తారు. సక్రమంగా చెల్లించేస్తే రెండోసారి 25,000, 50,000 అట్లా ఎప్పటికప్పుడు మీ మీద ఒక నమ్మకం కుదిరితే బ్యాంకరు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మీకు లోన్లు ఇవ్వడానికి మరి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చూసేవాడిని రోడ్డు మీద అరటి పళ్ళు, పూలు అన్ని రకాలుగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక 2-3 బైకులు వేసుకొని ఒక చిన్న పుస్తకం పెట్టుకొని రాసుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి అని ఆలోచన చేస్తే రోజువారీ వడ్డీలంట. సుమారుగా 3 రూపాయలు ఏది నెలకి కడితే, కానీ ఇది ఈరోజు 100 రూపాయలు ఇచ్చేస్తారు. 1000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, ఈరోజు 100, లేకపోతే 30 రోజులకి సరిపడా 50 రూపాయలు ఎంతో 60 రూపాయలు పడుతుంది అనుకోండి. ఈరోజు కట్టేస్తే మళ్ళీ నెలకు వచ్చేసరికి 10 రూపాయలు వడ్డీ అవుతుంది. అది అవునా కాదా? అట్లా తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అది చూసారా ఎంత రెస్పాన్స్ వచ్చిందో? అంటే మీరు అందరూ కూడా ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా వాడంటే భయం మనకి, వాడు రాగానే ఎముడు కనబడినట్టుగా అమ్మో అని ఒకసారి ఇట్లా భయపడతాం. మీకు ఇది బ్యాంకు. ఈరోజు 10,000 రూపాయలు ఇస్తే ఇది ఇంట్రెస్టా వితౌట్ ఇంట్రెస్టా? 7%. టోటల్ 12%, 5% అంటే సుమారుగా 40 పైసలు పడుతుందా? 10 రూపాయలు వడ్డీ ఎక్కడ, 40 పైసలు ఎక్కడ? కాబట్టి మనం ఈ లోను హాకర్స్ తీసుకొని తప్పకుండా మీరందరూ కూడా మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. అలాగే మీ ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి. ఆదాయం పెరగాలి అంటే సంపాదన పెరగాలి, ఖర్చు తగ్గాలి. మీ కానూరులో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పటికి. మీరు ఏ మూలకైనా వెళ్ళండి, తిడుతున్నారు మమ్మల్ని ఇప్పుడు. ఎందుకంటే అరే ఇదేంట్రా బాబు, ఒక రోడ్డు తర్వాత ఒక రోడ్డు చేయండి, ఏ రోడ్డు చేసినా కానీ డ్రైన్లతో వేస్తున్నారు, రోడ్లతో వేస్తున్నారు, దారులు లేవు అని చెప్పి తిడుతున్నారు. కానీ ఒక రోడ్డు తర్వాత ఒక రోడ్డు చేస్తే 5 ఏళ్ళు సరిపోదు టైం మీ ఊరికి. కానూరు మెయిన్ రోడ్డు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో చూసారా? దాదాపు ఆ ఊరిలో ఉన్న నాయకులు మరి దాదాపు 15 ఏళ్ళు 25 ఏళ్ళు పరిపాలించారే, ఏం చేశారు చెప్పండి? నీటి పన్ను 5 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటికి ఉన్న నీటి కుళాయిని కంప్యూటర్ చేయకుండా వదిలేశారు. సుమారుగా 6 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం రాలే. ఇప్పుడు 6 సంవత్సరాలు ఒకేసారి కట్టండి అంటే పేదవాళ్ళేమో ఏంటయ్యా తెలుగుదేశం పార్టీ రాగానే 6 సంవత్సరాలు ఒకేసారి ఇచ్చారంటున్నారు. ఈ సమస్యలన్నీ కూడా మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. అయినా ఎక్కడా రాజీ పడకుండా మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరు ఏ మూలకు వెళ్ళినా కానూరులో చూస్తే అన్ని చోట్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు
మీ అందరితోటి కూడా మంచి సంబంధాలు కలిగి ఉంచి మీతో పాటు మన ఊరిని అభివృద్ధి చేసుకుని మీ అందరినీ కలుపుకొని కూడా మేము ఎప్పుడూ కూడా ఒక మంచి ఎమ్మెల్యే అని మీరందరూ అనుకునే విధంగా పనిచేయాలనేదే నా కోరిక. ఇంకొకటి, దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు, కానీ ఈ ఎమ్మెల్యే చేసినట్టు ఇంకా ఎవరు చేయలేరు, చేయకూడదు అనే మంచి పేరు మీరు అనుకోవాలి అనే ఉద్దేశంతో నేను కష్టపడి పనిచేస్తూ ఉన్నా, కష్టపడి తిరుగుతూ ఉన్నా. తప్పకుండా మీరందరూ బోడే ప్రసాద్ అనేవాడు మా ఫ్యామిలీ మెంబర్, బాగా కష్టపడి పనిచేస్తాడు, బాగా మంచి వ్యక్తి అనుకునే విధంగా అభివృద్ధి చేస్తాను. నా పేరు నాగోజీ, నేను కమ్యూనిటీ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాను తాడిగడప మున్సిపాలిటీలో. ఈరోజు లోక కళ్యాణ మేళ అంటే ప్రధానమంత్రి పిఎం స్వానిధి 2.0 క్రింద ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో ఈ తాడిగడప మున్సిపాలిటీలో వాళ్ళందరికీ కూడాను రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఐడి కార్డ్స్ ఇవ్వటం, ఐడి కార్డ్స్తో పాటు మొదటి విడతగా 15,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ 15,000 రూపాయలు లోను కడతారో వాళ్ళకి తిరిగి మరలా 25,000 రూపాయలు రెండో విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండో విడత కూడా కంప్లీట్ చేసినటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50,000 రూపాయలు మూడో విడతగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని నిమిత్తం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాడిగడప మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు మరియు సీనియర్ నాయకులైనటువంటి అనుమూల ప్రభాకర్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అంతేకాకుండా ఇక్కడ ఈ తాడిగడప మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ 112 మంది వరకు ఈరోజు స్ట్రీట్ వెండర్స్ ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకొని మేము ఎన్రోల్ చేయించి బ్యాంక్ వైజ్గా అప్లికేషన్స్ పెట్టి బ్యాంకుకి పంపించి మొదటి విడత 15,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 15,000 రూపాయలు ఇప్పిస్తాము. తర్వాత వీళ్ళు ఈ 15,000 రూపాయలు కట్టిన తర్వాత 25,000 రూపాయలు, 25,000 రూపాయలు కట్టిన తర్వాత 50,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్ కింద 7% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంటుందండి. కాబట్టి ఇది చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఇంకెవరైనా మిగిలిపోతే రేపు ఎల్లుండిలో కూడాను మా మెప్మా సంస్థలో మా ఆఫీస్ నందు అప్లికేషన్స్ మా ఆర్పీఎల్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 22 నుంచి తగ్గించిన జీఎస్టీ ఏ ఉత్పత్తుల మీద, ఏ వస్తువుల మీద ఎంత తగ్గింది, గతంలో ఎంత ధర ఉంది, ఇప్పుడు ఎంత ధరలు ఉన్నాయని కొనుగోలుదారులకు తెలియచేయటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ అవగాహన కార్యక్రమాన్ని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బోడే ప్రసాద్, విజయవాడ 3వ డివిజన్ స్టేట్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ ఆర్ బాలాజీ బాబు, జీఎస్టీ స్టేట్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ జి కల్పన, స్టేట్ ట్యాక్స్ పెనమలూరు అసిస్టెంట్ కమిషనర్ పి లక్ష్మీ మాధవి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్ జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్స్, మందుల షాపులకు వెళ్లి పరిశీలించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనేటువంటి ప్రోగ్రాం లాంచ్ చేసిన సందర్భంగా ఈరోజు పెనమలూరు శాసనసభ్యులు గారు బోడే ప్రసాద్ గారు, ఆ తర్వాత వచ్చేసి మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున జాయింట్ కమిషనర్ గారు కల్పన గారు, నేను అడిషనల్ కమిషనర్ అండి, అంతా కలిసి ఈరోజు అవగాహన కార్యక్రమం అనేటువంటిది టేకప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ర్యాలీ చేయడం జరిగింది ప్రజలకు అవగాహన కల్పించే దానికోసము. అలాగే ఏవైతే వస్తువుల మీద వచ్చేసి మనకు రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గిందో ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటిని వచ్చేసి పరిశీలించడం జరిగింది. ఇందాకే పక్కన ఉన్నటువంటి విజయ్ సేల్స్ కార్పొరేషన్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆ యొక్క షాపు నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది. టీవీల మీద, ఆ తర్వాత వచ్చేసి మిగిలినటువంటి గృహ అలంకరణకు సంబంధించినటువంటి గృహోపకరణాలకు కూడా సంబంధించిన కూడా రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గినట్టు జరిగింది. కస్టమర్స్ కూడా వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఒక్కొక్క దాని మీద ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000, కొన్ని సందర్భాల్లో 10,000 వరకు కూడా డిస్కౌంట్స్ రావడం జరిగింది. అలాగే మెడికల్ షాప్స్ దగ్గర కూడా వచ్చాము. మెడికల్ షాప్స్ దగ్గర వచ్చేసి ఏవైతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇవి ఉన్నాయో వాటిలో రేట్ ఆఫ్ ట్యాక్స్లు బాగా తగ్గాయి. ఆ తర్వాత మిగిలినటువంటి వాటిలో కూడా ఏ విధంగా తగ్గాయి అనేటువంటి దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు వచ్చేసి మనకు పబ్లిక్ కూడా చేరుతున్నాయని చెప్పేసి తెలిసిందండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క తగ్గినటువంటి జీఎస్టీ రేట్లకు సంబంధించినటువంటి అవగాహన విషయాలని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు మేము డోర్ టు డోర్ షాప్స్లో ఎలా రేట్స్ యాజ్ పర్ జీఎస్టీ 2.0 రిడక్షన్ ప్రకారము రేట్స్ తగ్గాయా లేదా, తగ్గితే ఎంత బెనిఫిట్ వచ్చిందనేది కన్జ్యూమర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాము.
వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో మెడికల్ షాప్స్లో కూడా చూసాము. సో రేట్స్ రిడక్షన్ పైన వాళ్ళ అసోసియేషన్స్ కూడా ప్రతి దేనికి ఎంత తగ్గింది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇచ్చారు. సో దాన్ని కన్జ్యూమర్స్కి పాస్ ఆన్ అవుతుందో లేదో కూడా చెక్ చేసాము. సో కన్జ్యూమర్స్ కూడా పాస్ ఆన్ అవుతున్నట్లు ఇన్వాయిస్లో వెరిఫై చేసాము. అలాగే డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాము. తర్వాత ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కంబైన్డ్గా బైక్ ర్యాలీస్, ఎందుకంటే బైక్స్ పైన కూడా 28 నుంచి 18% అయింది, సైకిల్స్ 5%కి వచ్చాయి. సో వాళ్ళతో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నామండి. సో మా రిక్వెస్ట్ ఏమంటే ఆల్ కన్జ్యూమర్స్కి మెసేజ్ వెళ్ళాలనేది గవర్నమెంట్ ఇంటెన్షను. ఇది 1 మంత్ ప్రోగ్రామ్ 25th నుంచి నెక్స్ట్ మంత్ 19th వరకు ఉంది. ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్ ఏంటనేది కూడా ఒక యాప్ డెవలప్ చేసాము. దాంట్లో యాక్టివిటీస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాము. మన తాడిగడప పురపాలక సంఘ ప్రజలకి ఒక ముఖ్య విజ్ఞప్తి, ప్రభుత్వము సూపర్ 6 GST 2.0లో భాగంగా మనము వాడే నిత్యావసరాల వస్తువులటువంటి కిరాణా సామాగ్రి కానివ్వండి, తర్వాత ఆరోగ్యం మరియు జీవిత బీమా సంబంధించిన ఇష్యూస్లో కానివ్వండి, దుస్తులు, పాదరక్షలు, మందులు, స్టేషనరీ, ఇలా చాలా ఐటమ్స్ మీద ట్యాక్సేషన్ బాగా తగ్గించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అందరికీ కూడా కోరేది ఏంటంటే, మన దగ్గర వచ్చే ప్రతి కస్టమర్కి కూడా మీరు GST అంతకుముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఈ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎంత అమౌంట్ తగ్గిస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు అనేది కాస్త సమయం అని అనుకోకుండా మీరు కాస్త ఒక 2-3 నిమిషాలు కేటాయించి వాళ్ళకు వివరించి చెప్పండి. తర్వాత మీ షాపుల దగ్గర ఒక పెద్ద డిస్ప్లే బోర్డ్స్ విత్ లైటింగ్తో ఏర్పాటు చేయండి. దానివల్ల మీ సేల్స్ పెరుగుతాయి, జనాల్లో కూడా మంచి అవగాహన వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిలారు శ్రీరాములు కాలనీలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బోడప్రసాద్. పేదలు ఆర్థిక బలోపేతం అవడానికి ప్రవేశపెట్టిన లోక్ కళ్యాణ్ మేళ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని పెనమలూరు శాసనసభ్యులు బోడప్రసాద్ అన్నారు. సూపర్ GST సూపర్ సేవింగ్ అవగాహన కార్యక్రమాన్ని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఎమ్మెల్యే బోడప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.